ఆషాఢమాసం ప్రారంభం కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులు అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు బోనాలు సమర్పిస్తూ ఉండగా మరోవైపు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని వారాహి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి 9 రకాల అలంకరణలు చేస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారని స్థానికులు తెలిపారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి శ్రీ వారాహిదేవి సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి యొక్క సైన్యానికి అధీకురాలు. ఈ యొక్క అమ్మవారు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకురాలు. ఈ అమ్మవారి నవరాత్రులు ఆషాఢమాసం శుక్లపక్షం మొదలుకొని శుక్ల ప్రతిపద నుండి శుక్ల నవమి వరకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క నవరాత్రిని గుప్త నవరాత్రుని అంటారు. గుప్త నవరాత్రి అంటే సూర్యోదయంకు పూర్వం సూర్యాస్తమం తర్వాత చేసేటువంటి నవరాత్రి ఉత్సవాలు. ఆ తర్వాత ఈ యొక్క అమ్మవారి ఎదురుగా ఎప్పుడైతే మనం లలితా సహస్రనామాల పాలనం చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తామో చాలా శీఘ్రమైనటువంటి ఫలితాలు అమ్మవారి ఇస్తుంది. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి అందరూ ఎక్కువ సభ్యులు వస్తున్నారు. ఇంకా కూడా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి పూజలు చేయించుకొని వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాము. సో ఈ నవరాత్రులలో మనము లలితా పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అని అందరికీ ఇక్కడి ఈ సరౌండింగ్స్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ గుళ్ళో అభిషేకాలు పూజలు చేయించుకొని లలితా పారాయణ దాంట్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.